మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కాకతీయ యూత్ అసోసియేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన కొండూరు వారి వీధి వరంగల్లో మనకు జేపీఎన్ రోడ్లో ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మన కమిటీ మెంబర్స్ కూడా ఉండడం జరిగింది మనతోని. ఇక్కడ మొత్తం ఏంటంటే అసలు నేను మాటల ద్వారా చెప్పలేను ఇది. ఎందుకంటే నేను ఒక ఫారెస్ట్ టైప్ లో స్టడీ చేయడం జరిగింది వీళ్ళంతా. అయితే నేను వచ్చేటప్పుడు కూడా ఎంట్రన్స్ లో మొత్తం ఒక ఫారెస్ట్ నుంచి వచ్చినాక ఒక చెట్టుకి డైరెక్ట్ వినాయకుడు వస్తే ఏ విధంగా ఉంటుంది ఏందని నేను చూడడం జరిగింది. అండ్ అలానే మన అంకుల్ కూడా ఉండడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిటీ జై గణేష్ అంకుల్. జై గణేష్ మాక్ అంకుల్ వచ్చేసి ఒక్కసారి నా సబ్స్క్రైబర్స్ కి మీ ద్వారా మన కమిటీ పేరు ఒకసారి చెప్పండి. కాకతీయ యూత్ అసోసియేషన్ కొండూరువారి డిస్ట్రిక్ట్. అచ్చా. అండ్ అలానే ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ విగ్రహాన్ని పెడుతున్నాం? 42 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని స్థాపిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మట్టి విగ్రహం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం? 10 సంవత్సరాల నుంచి మొదలు పెడతాం. 10 సంవత్సరాల నుంచి. అండ్ 2023లో మన బాల గణేష్ అనేది చాలా ట్రెండింగ్ అవ్వడం జరిగింది. ఈసారి వచ్చేసి మనం ఆక్సిజన్ కాన్సెప్ట్ లో గణేష్ చేయడం జరిగింది, మట్టిలో. అది కూడా ఇది మీరు ఎన్ని మంత్స్ బిఫోర్ మీరు ప్లాన్ చేయడం జరిగింది? ఇట్లా 2 నెలల నుంచి 2 months బిఫోర్. 2 months నుంచి ఇదే ప్రాసెస్ లో నడిపిస్తున్నాం. వినాయకుని ప్రాసెస్ వచ్చేసి 3 months జూన్ లో ఇచ్చేసి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము ఏం చేసాము అని అంటే ఎండిపోయిన చెట్లతోటి తీసుకొచ్చి క్యూట్ గా బాల గణేష్ ని ఎస్టాబ్లిష్ చేసాము. ఈసారి ఏం చేసాము అని అంటే టోటల్ గ్రీనరీలో వైల్డ్ ని తీసుకొచ్చాము. అండ్ అలానే మనకు వచ్చేసి డైలీ స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే మన ముందట యాజ్ యూజువల్ గా ఎవ్రీ ఇయర్ మేము వేషాలు వేపిస్తూ ఉంటాం చిన్నపిల్లలతోటి. ఈ ఇయర్ ఏం చేసాము అని అంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి అనేసి. ఎందుకంటే ఇప్పుడు మనం నేచర్ని పాడు చేస్తున్నాం. నేచర్ని పాడు చేయడం వల్ల ఇప్పుడు వాయనాడులో కానివ్వండి, విజయవాడలో మన విశాఖపట్నంలో కానివ్వండి ఎలా జరిగిందో అలా జరగకుండా ఉండాలి అనేసి చెట్లని పెంచి వాతావరణాన్ని కాపాడుకుంటే మన కూడా కొంచెం నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అన్న భావంతో మేము గ్రీనరీ ఒక ఫారెస్ట్ లాగా చేసి ప్రజలకి అవేర్నెస్ కోసం ఇలా చేసాము. అండ్ అలానే ఇప్పుడు ఇంత చాలా మనకు గణేశునికి అయితే మాత్రం మొత్తం ఫారెస్ట్ లో మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ న్యాచురల్. ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు, ఎక్కడ ఏది యూజ్ చేయలేదు, ఆర్టిఫిషియల్ అనేది ఏదీ లేదు. టోటల్ గ్రీనరీ చెట్లతోటే. ఇప్పుడు విగ్రహం కూడా వచ్చినాక విగ్రహం మట్టితోటి చేసాము. పైనుంచి చెట్టు బెరుడు తోటి వచ్చి టోటల్ వాటర్ పెయింట్స్ యూజ్ చేసాము. వినాయకునికి కూడా నేచర్కి ఎలాంటి హాని కలగకుండా, వాటర్లో కూడా ఎలాంటి కాలుష్యం కాకుండా టోటల్ వాటర్ పెయింట్స్ తోటే చేసాము. ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ఒరిజినాలిటీ రియాలిటీగా కనిపిస్తుంది. అలా ఇది ఒకటి వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టింది మీరు. అది ఎట్లా సెటప్ చేసింది దీనికి? ఇది కూడా టోటల్ మట్టే అండి. టోటల్ మట్టితోటే చేసాము. పైనుంచి ఏంది అంటే మట్టి కరిగిపోకుండా ఉండడానికి మేము ఆయిల్ పెయింట్స్ తెప్పించాము. ఇది కూడా ఆయిల్ పెయింట్స్ టోటల్. దీంతో కూడా ఎలాంటి అంటే హానికరం అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలానే వచ్చేసి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ముఖేష్ భాయ్, ఎందుకంటే ఇన్వైట్ చేసినందుకు. అండ్ నేను ఫస్ట్ డే అయితే కూడా రావడం జరిగింది, కాకపోతే ఇంకా విగ్రహం అనేది ప్రాసెస్లో ఉంది. దానికోసం నేను వీడియోని కొంచెం లేట్ చేయడం జరిగింది. అండ్ అలానే మన ముఖేష్ భాయ్ కూడా చాలా బిజీ ఉండే ఆ రోజు. చాలా దగ్గరుండి మనకు ఇట్లాంటి డెకరేషన్ అయితే చూపెట్టడం జరుగుతుంది. చెప్పండి ముఖేష్ భయ్య. శ్రీ గణేష. జై శ్రీ గణేష్ అన్న. సో ఇదంతా చేయడానికి టైం పట్టింది. అంటే మొత్తం ప్లాస్టిక్ ఏం యూజ్ చేయకుండా మొత్తం ఒరిజినల్ యూజ్ చేసేసరికి కొంచెం బాగా టైం పట్టింది. మిమ్మల్ని కూడా వెయిట్ చేయించడం అయింది, ఎందుకంటే మీకు ప్రాపర్గా చూపిద్దామని. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూడంగా? నేనైతే అసలు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి స్ట్రేట్కి వెళ్తుంటే ఒక చెట్టుకి డైరెక్ట్ చూస్తే ఒక గణేశుడు కనిపిస్తే ఎట్లుంటుందో అదే ఆ విధంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ చాలా ఎఫెక్ట్గా అయితే నువ్వు పెట్టి చాలా దగ్గర ఉండి నేను కూడా చూసిన. నువ్వు అంత ఇంట్రెస్ట్గా చేయడం అంటే ఈ జనరేషన్లో మాత్రం నేను ఫస్ట్ నేనే చూస్తున్నది. సో అందుకనే ఇంత టైం పట్టిందన్న. సో పబ్లిక్ అందరికి ఇట్లా అవేర్నెస్ రావాలి అనే మా కాన్సెప్ట్. సో సింపుల్, సేవ్ నేచర్ సేవ్ ప్లానెట్. సో మనం వాతావరణాన్ని కాపాడుతూనే మనం మంచిగా ఉండగలుగుతాం. మొన్న రీసెంట్గా వస్తే విజయవాడ కానీ వయనాడు కానీ ఆ ఫ్లడ్స్ రావడము, అందరూ చెరువుల మీద కట్టడము, చెట్లు కొట్టేయడము, ఇవన్నీ చేయబట్టి మనకు ఎంత కాలుష్యం దెబ్బతిని మనకి ఇంత ఇబ్బంది అవుతుంది. సో మా
కాన్సెప్ట్ అదే. ఇప్పుడు వచ్చే మాకంటే ఇంకా వచ్చే యంగ్ జనరేషన్కి కూడా ఇట్లా కూడా చేసుకోవచ్చు, మనం ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఇట్లా సెటప్ చేసినాం. దానికోసమే నేను కూడా ఒక 5 days అయితే వెయిట్ చేశాను అన్న. మీరు చాలా స్పెషల్ కాన్సెప్ట్తో వస్తారని. అండ్ అలానే ఇంకో కమిటీ మెంబర్తో కూడా మీకు నేను మాట్లాడిస్తా. జై గణేష్ అంకుల్. జై గణేష, జై శ్రీరామ్. మీ పేరు అంకుల్? వీరభద్రయ్య, శివపురం వీరభద్రయ్య. ఇది 1982లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఓకే. మేము యంగుగా ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ 19-20 years 22 years మధ్యలో ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు. 1984లో ఒరిజినల్ గా ఫారెస్ట్ ని ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా మేము అప్పట్లోనే మేము ట్రయల్ చేసి సక్సెస్ అయినాము. ఒరిజినల్ గా వీటిని అడవి వాటిని జంతువుల్ని వాటిని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇక్కడ ఎస్పెషలీ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంత మంచిగా ఉండాలని, అంత కాపాడుకోవాలని, తర్వాత వచ్చేసి మనం చేసినటువంటి డెకరేషన్స్ కానీ ఇవి కానీ పిల్లలకు ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలనేటువంటి విధంలో మేము మొదటి నుంచే మా ప్రణాళిక అంతా ఈ విధంగానే చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు కూడా వాళ్ళకు మమ్మల్ని చూసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మాకంటే చాలా బాగా చేస్తున్నారు మా తర్వాత పిల్లలు కూడా. మా జనరేషన్ తర్వాత మేము చాలా ఆనందపడుతున్నాము. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ మనకు మీకు తెలిసి నాకు తెలిసి అయితే మీకు తెలిసి నాకు తెలిసి వరంగల్లో ఏది ఇంట్రడ్యూస్ చేసినా ఈ విధంగా ఈ కాకతీయ యూత్ అసోసియేషన్ నుంచి మేము ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. దీన్నే మిగతా వాళ్ళు ఇది చేయటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా వేషధారణలు వేసి రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ కళ్ళకు కట్టినట్టు ఎదుట పిల్లల్ని వేషధారణలు వేసి చూపించడం జరుగుతుంది. ఇది దినదిన అభివృద్ధి చెందాలని ఈ గణేష్ ఫారెస్ట్లో గణేష్ అంటే ఈ విధంగా చేయటము అనేది చాలా కష్టతరం. దాదాపు 4 నెలలు 3 నెలలు అంటున్నారు కానీ 6 నెలల నుంచి వెళ్ళి పిల్లలు కృషి చేస్తే ఈ విధంగా వినాయకుడు అనేది థీమ్ అనేది రెడీ అయింది. ఒక రోజులో అయిన ప్రాజెక్ట్ కాదు ఇది. చాలా కష్టపడ్డారు పిల్లలు, దానికి ప్రతిఫలం మంచిగా కనపడ్డది. అందరూ దీన్ని చూసి మంచి నేర్చుకోవాలనేటువంటి సంకల్పం మాది. ఒక చిన్న మెసేజ్ మీ నుంచి నా ఒక సబ్స్క్రైబర్స్ కానివ్వండి, నా ఒక వ్యూవర్స్కి ఒక్కసారి మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకొని ఈ విధంగా అందరూ ఈ విధంగా పాటిస్తే చెట్లను కొట్టేయటము, తెంపేయటము, వర్షాలు పడకపోవటము ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వీటన్నిటిని అభివృద్ధి చెందాలని చెప్పని మీరు పెంచడానికి ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ నవరాత్రులలో ఈ తులసి మొక్కలని ఈ మొక్కలని ఇప్పుడు ఇక్కడ గార్డెనింగ్ చేసినవి కూడా ఈ నవరాత్రులలో వీళ్ళకి పంచడం అనేది జరుగుతుందండి. జరిగి మీరు కూడా ఈ విధంగా పెంచండి, ఈ విధంగా అభివృద్ధి చేయండి, మన దేశాభివృద్ధి కోసం పాటుపడండి అనేటువంటిది నా తరఫున మన ప్రజల పక్షాన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి, నా వ్యూవర్స్ కి కానివ్వండి, ఇంకా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా కానివ్వండి, చేరాలనేది మాత్రం నేనైతే కోరుకుంటున్నాను అంకుల్. థ్యాంక్ యూ ఫర్ మీరు టైం ఇచ్చినందుకు. ఇదంతా మీరు ఏదైతే సెటప్ చూస్తున్నారో ఇదంతా మేము అందరం ఎన్నుకుని నడిపించాము. మా ముందటుండి నడిపించిన అతను మాత్రం సైడ్కే ఉంటున్నాడు, అసలు రావడానికి ఇష్టపడట్లేదు ముందడికి. ఇప్పుడు మీరైతే ఏదైతే చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ థీమ్ కానీ కాన్సెప్ట్ కానీ ఈ సెటప్ కానీ టోటల్ చేసింది ఈయనే. ఈయన ఐడియాలజీ నుంచే ఇదంతా బయటకు వచ్చింది. ఈయనకి మేము సపోర్ట్ చేస్తాం, మాకు పెద్దవాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ అలానే ఇప్పుడు మనం మాటల ద్వారా కాదు, మన శుభమల్ల మనకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. అండ్ అలానే స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఇంత మంచి థీమ్ మీరు ఒక మీ ఆలోచనతోని, మైండ్ సెట్తోని ఇంత బ్రహ్మాండంగా అయితే చేయడం జరిగింది. అండ్ అలానే మీ మాటలలో ఒక 2 ముచ్చట్లు మా వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అందరూ కలిసి సపోర్ట్ చేసినందుకే అయిందన్న ఇది. మీరు వచ్చినందుకు థ్యాంక్స్, మీరు ప్రమోషనల్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది ఒక్కటి మా తరఫున మీకు అందరు చెట్లు నాటండి, చెట్లు పెట్టండి, చెట్లు కొట్టేయకండి, అది మా హంబుల్ రిక్వెస్ట్.
థ్యాంక్ యూ చెట్లు పెట్టండి, చెట్లు నాటండి, చెట్లు కొట్టేయకండి. అది మా హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్, సేవ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకు భక్తులు కూడా రావడం జరిగింది. వాళ్ళ ఒక హ్యాపీనెస్ ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం ఈ విగ్రహాన్ని చూసినాక సరే అయితే నేను మాట్లాడిస్తా. చెప్పండి వదినే, ఏ విధంగా ఉన్నది? జయగోలో వినాయక, మాది అతిథి మెస్. ఈ మధ్యన నేను ఇక్కడ పరిచయం అయ్యాను. పరిచయం అయిన కంచి చాలా బాగుంది. పిల్లలు పెద్దలు చిన్నలు అని ఏమి లేకుండా, భేదభావం లేకుండా అందరు కలిసి మనది అన్న కృషితోటి చేస్తున్నారు. ఇంకా అది సాగాలని నా కోరిక. థ్యాంక్ యూ వదినే. అండ్ అలానే ఇంకొక మన భక్తులతో ఇక్కడ చూడనీకైతే రావడం జరిగింది. వాళ్ళతో కూడా నేను ఒక 2 ముచ్చట్లు మీకు మాట్లాడిస్తాను. జై గణేష్ అన్న. జై బోలో గణేష్. చెప్పండి అన్న, ఈ థీమ్ అనేది మన వరంగల్లోనే అసలు ఎక్కడ లేదు. నేనే ఫస్ట్ టైం చూసి అసలు నేను ఏ ఫారెస్ట్కి వెళ్తున్నా అనే ఒక ఫీలింగ్ అయితే నాకు రావడం జరిగింది. మీకు అండ్ మీరు పిల్లలతో కూడా రావడం జరిగింది, ఫ్యామిలీతో రావడం జరిగింది. మీకు ఈ థీమ్ చూసినాక ఏ విధంగా అనిపించింది? ఓకే, మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చేసే గణపతి మండలి ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ తీసుకొస్తా ఉంటారు. వీళ్ళ థీమ్ ఏది ఉన్నా కూడా ఒక స్పెషల్ ఈవెంట్ లాగా ఉంటుంది. ప్రతిసారి ఒక వినూత్నమైన థీమ్తో తీసుకొస్తారు. ఈసారి ఒక చిట్టడిలాగా, అడవి కారడిలాగా నేచర్ను మనం ఎప్పుడు కాపాడుతూ ఉండాలని చెప్పేసి అని, నేచర్ని ఇప్పుడు మనం ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అని వీళ్ళు తీసుకొచ్చిన థీమ్ చాలా బాగున్నది. వీళ్ళు చేసే థీమ్స్ లో ప్రతి ఒక్కటి కూడా స్పెషలైజేషన్తోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ప్రతి ఇయర్ చేసే థీమ్లలో ఇంకా డెవలప్మెంట్ ఉండి ఇంకా ప్రతి ఇయర్ స్పెషల్ థీమ్ చేయాలని చెప్పేసి అని ఆ గణపతి ఆ గణనాథుడు వీళ్ళకి ఇంకా మరిన్ని సహకారం అందించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అలానే మన వదిలే కూడా ఉండడం జరిగింది. వదిలేతో కూడా ఒక 2 ముచ్చట్లు మాట్లాడిస్తాను మీకు. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. నేను చాలా వరకు అన్నిట్లో చూసిన అనుకంటే నాకు ఇక్కడ థీమ్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే నాకు లాస్ట్ టైం మబ్బుల వినాయకుడు ఇప్పటికీ కూడా గుర్తుంది. అదే ఒక వెరైటీ థీమ్ అని. నాకు ఈ మర్రి చెట్లు ఇవన్నీ కూడా కొత్త నేచర్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా ఆహ్లాదకరంగా, ఇక్కడ అన్ని చూస్తుంటే కూడా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇలాంటివి ఇంకా మీరు అన్ని చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. సో ఇలాంటివి మీరు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఆ గణేష్ని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఏం చిన్న మెసేజ్ మన వీడియో చూసే వాళ్ళకి కానివ్వండి, అండ్ ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ కావాలి, మీరు ఏం మెసేజ్ చేయగలుగుతారు ఈ థీమ్ చూసినాక? మేజర్గా వేయాల్సింది ఏంటని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. ఈ చెట్లు లేకపోవడం వల్ల మనకు పొల్యూషన్ బాగా ఏర్పడుతుంది. ఓకేనా, ఆ పొల్యూషన్ కారణాన్ని మనం తగ్గించాలని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ఇంటింట్లో ఒక చెట్టు పెడితే చాలా మంచిది. దాంట్లో పండ్ల చెట్లు, ఫ్రూట్ చెట్లు, ఫ్రూట్స్ కానీ తులి చెట్టు కానీ ఏదైనా కూడా పెట్టినా కూడా, ఏ చెట్టు పెట్టినా కూడా చాలా మంచిది అని చెప్పేసి నా ఆలోచన. నీచే మెసేజ్ అదొకటి. అసలు మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ గణేశునికి దర్శనం కూడా చేసుకుందాం. అండ్ అలానే నేను ఒక్కని కాదు, మీ అందరికీ మాత్రం ఒకసారి దర్శనం చేపిస్తా. ఇటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. అటు సైడ్ కూడా